మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బేసిక్ గా అండి ఈ మధ్యన చాలా మంది యంగ్స్టర్స్ సడన్ హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. మనం చాలా సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. సో వన్ థింగ్ ఇస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చనిపోతున్నారు అన్నది. దానికి నేను చెప్తాం అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ మంచిదేనండి. కానీ ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే గ్రేడెడ్ గా ఉండాలి. ఎప్పుడైనా కూడా నేను ఈ రోజు నుంచి మారదాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఒకే రోజు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, ఒకే రోజు ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఈ రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే రేపు ఒక 45 minutes ఎక్సర్సైజ్ చేయండి, ఎల్లుండి ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఎస్కలేట్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చాయిసెస్ అండి. మన లైఫ్ స్టైల్ చాయిసెస్ ఈ మధ్య కాలంలో ఈ స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ ద అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ హ్యాస్ బికమ్ టూ మచ్. మనకి ఏది లేకపోయినా కూడా మనకి ఇమీడియట్ గా ఆర్డర్ చేస్తుంటే అంతే ఫాస్ట్ గా మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో ఈ జంక్ ఫుడ్, బయట ఫుడ్స్, ఎందుకు బయట ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నాను అంటే బయట ఆయిల్ ని చాలా రీయూజ్ చేస్తారు. ఆయిల్స్ ని ఎప్పుడైతే రీయూజ్ చేస్తారో దే స్టార్ట్ రిలీజింగ్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ అన్నమాట. అండ్ దే ఆర్ ఆల్సో క్యాన్సరస్. సో ప్రతి ఆయిల్ కి ఒక స్మోక్ పాయింట్ అన్నది ఉంటుంది. ఆ స్మోక్ పాయింట్ తర్వాత మనం ఆ ఆయిల్స్ ని రీయూజ్ చేయకూడదు. ఆయిల్స్ ని రీయూజ్ చేసి ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి మనము తింటూ ఉంటే మనకి తెలియకుండా మన బాడీని మనమే పాడు చేసుకుంటున్నట్టు అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ కి ముందు దెర్ ఇస్ సైలెంట్, ఇదొక స్లో పాయిజన్ లాగా. దీని పాథోజెనిసిస్ ఎప్పుడో మీకు దానికి ముందే, దానికి 5 years, 10 years, 15 years ముందే స్టార్ట్ అయి ఉంటుంది. ఎథెరోస్క్లెరోసిస్ అంటాము. అంటే దాని కొలెస్ట్రాల్ డిపాజిషన్, క్రమంగా జరిగే కొలెస్ట్రాల్ డిపాజిషన్ నే మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అది బాడీలో డిపాజిట్, ఆర్టరీస్ లో డిపాజిట్ అవుతూ ఉంటుంది మీకు కొలెస్ట్రాల్ స్లోగా. సో ఈ రోజు మీరు ఒక పిజ్జా తింటేనో, ఈ రోజు మీరు ఒక బర్గర్ తింటేనో మీకు ఏదో అవ్వదు. ఇదంతా మీకు స్లోగా ఫామ్ అయ్యి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అవి. సో సడన్ హార్ట్ అటాక్స్ ఇప్పటికిప్పుడు అన్నది కాకుండా అవి ముందు నుంచే మీ లైఫ్ స్టైల్స్ బట్టి ఫామ్ అవుతూ వస్తున్నది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే డయాబెటిస్. ఈ మధ్యన చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ కి వస్తున్నారు. మీకు కొలెస్ట్రాల్ ఉందని చెప్తున్నాము, మీకు డయాబెటిస్ ఉందని చెప్తున్నాము, కానీ వాళ్ళు దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఒక 30 years లోనో మీకు 20 years లోనో డయాబెటిస్ వస్తే ఆర్ కొలెస్ట్రాల్ డిపాజిట్ జరిగితే మీకు హార్ట్ అటాక్ రాదు. దాన్ని మీరు మెడిసిన్స్ వాడి కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అన్కంట్రోల్డ్ అంటే ఎప్పుడైతే ఇవి షుగర్స్ బాగా ఎక్కువయ్యో, కొలెస్ట్రాల్స్ బాగా ఎక్కువైతాయో అప్పుడు అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ మీకు డిస్రప్ట్ అయితే బ్లడ్ వెజల్ నుంచి విడిపోయినప్పుడు మీకు హార్ట్ అటాక్ అన్నది రావడం జరుగుతుంది. సో అన్కంట్రోల్డ్, మనం మెడిసిన్స్ వాడకుండా అవి అన్కంట్రోల్డ్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. అండ్ ద ఫోర్త్ థింగ్, చాలా మంది బొటాక్స్, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, ఆర్ ఐవి గ్లూటాథయోన్. రీసెంట్లీ యాక్టర్ షెఫాలి చనిపోయారు అండ్ అప్పుడు కూడా ఐవి గ్లూటాథయోన్ వల్ల అని కూడా చాలా ఆర్టికల్స్ రావడం జరిగింది. బట్ ఈ ఏటి వల్ల కూడా దే డోంట్ హ్యావ్ డైరెక్ట్ కోరిలేషన్ విత్ హార్ట్ అటాక్ అండి. సో ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఐవి గ్లూటాథయోన్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఈ రోజు ఇస్తే ఈ రోజు హార్ట్ అటాక్ వచ్చేయడం లాంటిది అసలు కానే కాదు. అలాంటి వాటి వల్ల ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఏంటంటే ఏమన్నా అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ రావచ్చేమో గానీ అవి తీసుకుంటే ఇప్పటికిప్పుడు హార్ట్ అటాక్ వచ్చేయడం, ఈ రోజు తీసుకున్నారు ఈ రోజు హార్ట్ అటాక్ రావడం, ఈ రోజు ఎక్సర్సైజ్ చేశారు సో ఈ రోజు హార్ట్ అటాక్ రావడం కాదు. దీనికి అండర్లయింగ్ గా ఎన్నో ఇయర్స్ నుంచి మీ బాడీలో ఆ స్లో పాయిజన్, దట్ ఇస్ వాట్ ఇస్ ఎథెరోస్క్లెరోసిస్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్, ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, క్రానిక్ స్ట్రెస్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ, స్లీప్ స్కెడ్యూల్. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సిస్టమ్స్ ముందు వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, డే అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. వాళ్ళు ఈ మధ్య కాలంలో అంతా కూర్చొని ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ మెయిన్ రీజన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అండ్ ఇంకొకటి మన చేతుల్లో లేని విషయం అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే ఏమన్నా ఎరిథమియాస్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా మనకి సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందు చెప్పినవన్నీ కూడా మన చేతుల్లో ఉండి మనం మోడిఫై చేసుకోగలిగేవి. సో బేసిక్ గా ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ లో ఒక రకం అండి. అది మన బాడీలో బేసిక్ నుంచి చెప్పాలి అంటే మన హార్ట్ కి సప్లై చేసేవి 3 arteries ఉంటాయి. ఆ 3 arteries కూడా మన హార్ట్ కి బ్లడ్ సప్లై చేస్తాయి. సో ఆ 3 arteries లో బ్లాక్స్ ఉంటేనే మనం దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో ఇప్పుడు ఆ 3 arteries లో బ్లాక్స్ ఎలా వస్తాయి అన్నది చూసుకుంటే అవి మన ఆర్టరీస్ అన్నవి సిమిలర్ టు వాటర్ పైప్స్ లాగా తీసుకోవచ్చండి. మనం ఆ వాటర్ పైప్స్ లో బ్లాక్ ఏర్పడితే ఆ బ్లాకే మనకి దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. మన ఆర్టరీస్ లో బ్లాక్
బ్లాక్ ఏర్పడేది ఎలాగా అంటే ఈ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ డయాబెటిస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో గానీ ఈ బ్లాక్ అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఏర్పడిందో హార్ట్ కి బ్లడ్ సప్లై అన్నది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ బ్లాక్స్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అన్నమాట. మనకి కొలెస్ట్రాల్ లో 5 టైప్స్ ఉంటాయి. LDL, HDL, అందులోనే ఒక రకమైనది ట్రైగ్లిసరైడ్స్. సో మనకి మెయిన్ హార్ట్ అటాక్ కి రావడానికి కారణం అనేది LDL అండ్ ట్రైగ్లిసరైడ్స్. సో ఈ రెండు కూడా మనకి కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యం. అండ్ దట్ ఈస్ వాట్ విల్ ప్రివెంట్ హార్ట్ అటాక్. సో ఫస్ట్ ఎవరైనా కానీ ఒక మినిమల్లీ ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తో మా దగ్గరకు వస్తే మేము ఫస్ట్ అడ్వైస్ చేసేది లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో లైఫ్ స్టైల్ పరంగా వస్తే ఆయిల్ అంటే ఆయిల్స్ అన్నది బాగా తక్కువ యూస్ చేయాలి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఉన్న ఆయిల్స్ కంప్లీట్ గా డిక్రీజ్ చేయాలి. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ యూస్ చేస్తే మంచిది. సమ్ అవకాడో ఆయిల్ గానీ, ఆలివ్ ఆయిల్ గానీ. అండ్ జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్ ఇవన్నీ బాగా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం జరుగుతుంది ఈ మధ్య. సో అవన్నీ కూడా హెల్తీ ఫుడ్ తిని వీ షుడ్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ గ్రీన్స్ ఇన్ అవర్ డైట్. ఆకుకూరలు ఎక్కువ తినాలి. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే మటన్ అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాము. దట్ ఈస్ రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ అవాయిడ్ చేయాలి. అండ్ ఫిష్ అండ్ ఎగ్ మంచిది నాన్ వెజ్ లో మనం చూసుకునేటట్టయితే. ఫిజికల్ యాక్టివిటీకి వస్తే ఎవ్రీ డే ఫిజికల్ యాక్టివిటీ, బ్రిస్క్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 30 to 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ డే. సో మనకి బార్డర్ లైన్ ఎలివేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వస్తే ఫస్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ గా ఫాలో అయితే మనకి 3 months లోనే చాలా వేరియేషన్ అన్నది కనిపించడం జరుగుతుంది ఈ లిపిడ్ టెస్ట్ లో. అండ్ సెకండ్ థింగ్, మెడికేషన్స్ ఉంటాయి. మెడికేషన్స్ అంటే దెర్ ఆర్ వేరియస్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, స్టాటిన్స్ అని, ఫినోఫిబ్రేట్స్ అని, నియాసిన్ అని, ఇలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాడితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కూడా వీటితో మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ఉండేది మనకి ఇంజెక్షన్స్. ఈ మధ్యన రీసెంట్ గా చాలా ఇంజెక్షన్స్ అనేవి రావడం జరిగింది మార్కెట్ లోకి. వన్స్ అ మంత్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, 6 months వన్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. చాలా హై LDL లెవెల్స్ అలా ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ ఇంజెక్షన్స్ పెడితే మనకి బెటర్ రిజల్ట్స్ కనిపించే అవకాశం అయితే ఉంది. హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికైతే మనకి మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నాన్ మోడిఫైయబుల్ అనేవి మన చేతిలో ఉండేవి కాదు. దట్ ఈస్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ ప్రీడిస్పోజిషన్ తో వచ్చేవి. అది ఎలాగో మనం ఏం చేయలేము. కానీ మన చేతుల్లో ఉన్నది మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అదేంటంటే ఈ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ కానీ, డయాబెటిస్ కానీ, స్లీప్, స్ట్రెస్, ఇవి మన చేతుల్లో ఉన్నవి, మనం మోడిఫై చేసుకోగలిగేవి. సో డైట్, ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అన్నది కూడా కంప్లీట్ గా ఆపేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన ఆర్టికల్స్ వస్తున్నాయి, ఒక గ్లాస్ వైన్ తాగితే మంచిది, ఆర్ సో అండ్ సో క్వాంటిటీ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అని. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. రీసెంట్ గైడ్ లైన్స్, మళ్ళీ రీసెంట్ గైడ్ లైన్స్ లో ఇట్ హెస్ అగైన్ బీన్ పబ్లిష్ దట్ no amount of alcohol is good for health, and smoking kuda complete ga ఆపేసారు. Smoking and diabetes are your biggest enemies for your heart. అండ్ స్ట్రెస్ కూడా, క్రానిక్ గా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనే రిలీజ్ అవుతాయి. సంథింగ్ లైక్ కార్టిజాల్ అని, ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్ అన్న హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్లోగా అవి మీ బాడీలో చేంజెస్ తీసుకొచ్చి ఈ ఆర్టరీస్ ఒక వెజల్ వాల్ ని మొత్తం దాన్ని మార్చడం జరుగుతుంది. దాని వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్ ఇస్ ఒబెసిటీ. అసలు ఒబెసిటీ అన్నది ఈ మధ్యన జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అవడం వల్ల ఈ అబ్డామినల్ వేస్ట్ సర్కంఫరెన్స్ అన్నది పెరుగుతుంది. అండ్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీస్. BMI మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ షుడ్ బి మెయింటైన్ బిట్వీన్ 19 to 24.